నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో బోధన్, సాలూరా మండలాలకు సంబంధించిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ వర్కర్స్, ఆశా వర్కర్స్లు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బోధన్లోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. డిమాండ్స్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా పిలుపులో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా మాజీ ఉపాధ్యక్షులు, ప్రస్తుతం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు గంగాధర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించడంలో తగిన మోతాదులో శ్రద్ధ చూపడం లేదని, వెంటనే స్పందించి కార్మిక వర్గానికి న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోధన్ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ వర్కర్స్ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు విక్టోరియా రాణి, ఉపాధ్యక్షురాలు రేణుక, సవిత, లక్ష్మి, శిరీష, జమున, లక్ష్మి, కమల, గోదావరి, బాలవ్వ, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ బోధన్ రెవెన్యూ డివిజన్ అధ్యక్షురాలు రాజేశ్వరి, కార్యదర్శి దివ్య, సుధా, సుజాత, యాస్మిన్, వీరమణి, శబానా, కవిత, జ్యోతి తదితరులు పాల్గొనడం జరిగింది. డిమాండ్స్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజనం, గ్రామ పంచాయతీ స్కీమ్ వర్కర్లు అందరూ కూడా దేశవ్యాప్తంగా డిమాండ్స్ డే సందర్భంగా ఒకరోజు ధర్నా చేసి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మా యొక్క డిమాండ్లు ఎలాంటి షరతులు లేకుండా అందరినీ పర్మనెంట్ చేయాలా, ఉద్యోగ భద్రత కల్పించాలా, కనీసం నెలకు 26,000 ఇవ్వాలా, ఆశా వర్కర్లకు పర్మనెంట్ చేయాలా, అంగన్వాడీలకు పర్మనెంట్ చేయాలా, అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలా, ఆయమ్మలకు 3 లక్షలు ఇవ్వాలా, ఆశా వర్కర్లకు పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలా, అంగన్వాడీలకు అర్హులైన వారికి సూపర్వైజర్లకు ప్రమోషన్ ఇవ్వాలా, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలా. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము అంగన్వాడీలతో, ఆశా వర్కర్లతో అనేక స్వచ్ఛంద సంస్థల యొక్క కార్యక్రమాలు చేపిస్తూ, అనేక సర్వేలు చేపిస్తూ, పని భారాన్ని పెంచుతూ, వేతనాలు పెంచకుండా అంచువేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ పద్ధతిని కేంద్రము, రాష్ట్రము మానుకొని అందరికి కూడా మా సమస్యలు పరిష్కారం చేయాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని సిఐటిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.